हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण భక్తులందరికీ సాదర ప్రణామాలు. కార్తీక దీపోత్సవం, కార్తీక పూర్ణమి సందర్భంగా దామోదర మాస విశేష ఉత్సవం ఇస్కాన్ ఎదులాపురం నుంచి మీ అందరికీ స్వాగతం. హరే కృష్ణ. ఆన్లైన్లో వీక్షిస్తున్న భక్తులందరికీ విశేష ప్రణామాలు కూడా మాతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు. మేము నిన్నటి రోజున చిన్నపిల్లల క్లాసులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, ఒక స్టోరీ చెప్పాం, ఒక కథ చెప్పాం. ఎంతమంది తెలుగు అర్థం అవుతుంది ఇక్కడ? సరే, ఎంతమందికి తెలుగు అర్థం కాదు ఇక్కడ? అయితే ఇది కూడా అర్థం అవ్వకపోవచ్చు. కితనే లోగోంకో తెలుగు సమజ్ మే నహీ ఆతా? ఇప్పుడు కొంతమంది చేయొత్తారు. సరే, మధ్య మధ్యలో కొద్దిగా హిందీ కలుపుతూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే నిన్నటి రోజున ఒక కథ చెప్పాము, మీకు కూడా అదే సేమ్ స్టోరీ. చిన్నపిల్లలకి ఏదైతే కథ చెప్పామో మీకు కూడా అదే కథ చెప్తాం. దాంట్లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో చెప్తారు. కానీ ఒక गुरु गार उन्नारट, एक गुरु महाराज है, उनके बहुत सारे शिष्य हैं, पर उसमें से 3 शिष्यों को बुलाए. ఒక గురువు గారు ఏం చేశారు, చాలా మంది శిష్యులలో 3 శిష్యులను పిలిచారట. పిలిచి అందరికీ కూడా ఆ 3కి 10,000 రూపాయలు ఇచ్చారట. ఎంత ఇచ్చారు? 10,000 రూపాయలు. ఏం చేయాలన్నారు? ఒక 3 రూములు ఉన్నాయట. ఆ 3 రూములని మొత్తం నింపేయాలి ఏదో ఒకటి చేసి. क्या करना है? ये 10,000 रुपये స్పెండ్ करके 3 रूम को भरना है. ఏం చేయాలి? ఈ 3 రూములని ఎలాగైనా సరే ఫిల్ చేసేయాలి. సరే అని ఒక ఆయన ఆ 10,000 రూపాయలు, ఫస్ట్ ఆయన 10,000 రూపాయలు తీసుకొని మన సాగర్ సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఎన్ని సామాన్లు కావాలంటే అన్ని సామాన్లు కొందాం 10,000 रुपये की అని पूरा 10,000 खर्च करके सामान लेके आए. पहले कमरे में अंदर अच्छे से सजा दिया. पूरा 10,000 डालने के बाद भी सिर्फ आधा कमरा बड़ा. మొత్తం 10,000 ఖర్చు పెట్టేసినా సరే కేవలం సగం రూమ్ మాత్రమే నిండింది. తర్వాత చూసిండు, అయ్యో సగం రూమే నిండింది, 10,000 రూపాయలు ఖర్చు పెట్టేసినా, మరి మిగతా రూమ్ ఏంటి? दूसरा क्या करना है? అయితే ఇంకొక నెక్స్ట్ ఆయన, సెకండ్ ఆయన ఏం చేసిండు, ఫస్ట్ ఆయన చూసిండు, అమ్మో వీడు 10,000 రూపాయలు ఖర్చు పెట్టేసిండు, అయినా సరే హాఫ్ రూమే ఫిల్ చేయాల్సి వచ్చింది, నేనేం చెయ్యాలి అని ఒక స్క్రాప్ అమ్ముతారు కదండి, అంటే చెత్త అమ్ముతారు కదా, అలాంటి ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి 10,000 రూపాయలు ఇచ్చేసాడు. మొత్తం చెత్త రాలీ ట్రక్కులు నిండా చెత్త వచ్చేసాడు. पूरा जितना भी कचड़ा लेके आके पूरा रूम में अंदर तक भर दिया. इतना पूरा भर गया और थोड़ा बाहर आ रहा था, उसको भी पूरा अंदर करके लॉक लगा दिया बाहर से. మొత్తం చెత్తనంతా లోపల కుక్కేసి తలుపు పెట్టేసాడు. మూడో ఆయన ఆలోచించిండు, అరే నేను కూడా మా గురువు గారు నాకు కూడా చెప్పారు కదా, నేను కూడా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవాలి కదా అని ఏం చేసిండో తెలుసా? एक शॉप में गए, సిర్ఫ్ 10 రూపాయలు ఖర్చా కియా. ఎంత? 10 రూపాయలు ఖర్చు చేసిండు. 10 రూపాయలు ఖర్చు చేసి మొత్తం రూమ్ అంతా నింపేసిండు. क्या किया? 10 रुपये खर्चा करके पूरा रूम भर दिया. నెక్స్ట్ డే సుబే గురు మహారాజ్ జీ ఆయే. గురు మహారాజ్ వచ్చి ఫస్ట్ డోర్, ఏ శిష్యుడా స్పెండ్ చేసావా డబ్బులు, రూమ్ అంతా నింపేశావా అంటే, గురువుగారు ప్రయత్నించాను గురువుగారు, ప్రయాస్తో కియే హే ఆకే దేకియే అని రూమ్ ఓపెన్ చేసేసరికి సగం రూమ్ మాత్రమే నిండింది. पूरा लग्जरी आइटम्स पर सिर्फ आधा रूम भर के है. दूसरा जगह गया, पूरा पैसा खर्च कर दिया, जैसे ही डोर ओपन कर दिया पूरा कचड़ा गुरु महाराज के ऊपर गिर गया. ఎట్లయితే డోర్ ఓపెన్ చేసిండ్రో మొత్తం ఆ చెత్త అంతా గురుగారి పైన పడ్డది. ఒరే ఏం చేసావురా అంటే, మీరేమన్నారు, నింపమన్నారు, చెత్తతో నింపేశా. పూరా కచడా అందరు డాల్కే బర్ది. మూడో శిష్యుడి దగ్గరికి వెళ్ళారు గురువుగారు. గురువుగారు మీరు అన్నారు కదా, మాకు సేవ ఇచ్చారు కదా, నేను చేసేసాను.
तो गुरुजी ने पूछा कितना पैसा खर्च हुआ, ఎంత పైసలు ఖర్చు అయినాయి? ఏమన్నారు తెలుసా? 10 రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. तो एक 10,000 रुपये पूरा स्पेंड करके आधा पड़ा, एक 10,000 रुपये स्पेंड करके पूरा भरने का प्रयास किया, पर तुम 10 रुपये में कैसा भर दिया? 10 రూపాయలలో ఎట్లా నింపేసినావు మొత్తం కూడా అంటే చూద్దురు కదా గురువుగారు అని తలుపు ఓపెన్ చేసిండు అనమాట. డోర్ ఓపెన్ చేసిండు. డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం రూమ్ అంతా నిండిపోయింది. దేంతో నిండిందో తెలుసా? ఒకటి ఒక 5 రూపాయలతో దీపం కొని దీపం వెలిగించండి. और दीप का जो ज्योति है उससे पूरा रूम भर गया. और ఇంకొక 5 రూపాయలు పెట్టి అగరబత్తులు వెలిగించారు. ఆ అగరబత్తుల యొక్క ధూపం వల్ల మొత్తం రూమ్ నిండిపోయింది. क्या किया? 5 रुपए का दीप, 5 रुपए का धूप, पूरा रूम भर गया. మీకు ఒక విషయం చెప్తాను. ఎందుకు ప్రభుజీ చిన్నపిల్లల కథ చెప్పినారు, దీని నుంచి ఏం నేర్చుకోవాలి? మీరు చూడండి, మనందరం ఈరోజు దీపాలు కదా ముట్టించడానికి వచ్చాం, దీపాలలో భగవంతుని కదా దర్శించుకోవడానికి వచ్చాం. మీకు విషయం చెప్తాను, మనం జీవితంలో చాలాసార్లు ఇలా చేస్తామండి. పైలే శిష్య జైసా కియా, बहुत लग्जरी, बहुत पैसा स्पेंड करते, पर जीवन में जो हृदय है, ఆ కమరా ఏంటో తెలుసా అండి, ఆ రూమ్ ఏంటో తెలుసా? మన హార్ట్. ఏమవుతుంది? ఎంత స్పెండ్ చేసినా సరే ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. అవన్నీ సదరేస్తే సగమే అనిపించింది. సగమే అనిపిస్తే అయ్యో ఖాళీ ఖాళీ ఉంది. తర్వాత ఏం చేస్తా? మళ్ళీ డబ్బులు స్పెండ్ చేయడం ప్రారంభం చేస్తాం. దీనిపై నుంచి కాకపోతే దానిపై నుంచి, దీని నుంచి అంటే దాని నుంచి. కానీ హార్ట్ మాత్రం ఫుల్ అవ్వదు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, ఏదో ఒకటి చేసి ఎంజాయ్మెంట్ చేయాలి అని చెత్త చెదారం మొత్తం కూడా లోపలేసేసుకుంటారు. కచడా సే భర్ దేతే హై, పూరా జీవన్ కచడా సే భర్ దేతే. क्या उसका क्या ఉపయోగ है? దానివల్ల ఏం ఉపయోగమో చెప్పండి. కానీ మూడవ వారు మనందరి అంటే మీ అందరి లాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రెండే రెండు जीवन में सिर्फ 2 चीज जो पूरा हृदय को भर देता है. एक है दीप रूपी ज्ञान, ఒకటేంటి? లైట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం అనే దీపం. రెండవది ఏంటో తెలుసా? సేవా రూపీ ఫ్రేగ్రెన్స్, ఫ్రేగ్రెన్స్ ఆఫ్ సర్వీస్. ఏంటి? సేవా భావన అనే సువాసన. अगर ये दोनों किसी का जीवन में रहता है तो हमेशा खुश रहता है. ఈ రెండు కానీ ఎవరైనా జీవితంలో ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఏంటి? ఫస్ట్ జ్ఞానము, హృదయంలో జ్ఞానం. దేనికి సంబంధించిన జ్ఞానం? భగవంతుడు అంటే ఏంటి అనే జ్ఞానం. నిన్న మన పిల్లలు ఇప్పుడు చాలామంది ప్రతిరోజు ఇక్కడ దామోదర పూజకు వస్తూ ఉండేవారు. అయితే వాళ్ళని అడిగాం మేము, మీకు ఎక్కడైనా ఆలయంలో ప్రతిరోజు కూర్చోబెట్టి మీకు ధర్మమైన విశేషాలు నేర్పిస్తున్నారా అంటే వాళ్ళు లేదండి అని. లేదు, ఉంది ఒక గుడి. ఏ గుడి అంటే ఇస్కాన్ గుడి అని అంటే అందరు ఎస్ కరెక్ట్ అని అంటున్నారు అనమాట. చూడండి, మీరు ఏ ఆలయానికి వెళ్ళినా సరే పెట్టండి దీపాలు పెట్టండి తొందరగా. కానీ ఇక్కడ చూడండి, ప్రశాంతంగా కూర్చోబెట్టి ఈ దీపాలు ఎందుకు, అసలు దీపం అంటే ఏంటి తెలుసుకోవాలి కదండి. దీపం ఎందుకు పెడుతున్నాం మనం, భగవంతుడికి ఏం ప్రార్థన చేయాలి, ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకునే ఒక ప్రయత్నం ఇక్కడ మనం చేస్తున్నాం. ఏక్ హై జ్ఞాన రూపీ దియా और दूसरा సేవా రూపీ సుగంధ్. సేవ అనే ఒక సుగంధం. ఈ రెండు కానీ మన జీవితంలో ఉంటే మనం చాలా చాలా గొప్ప స్థితికి మనం వెళ్ళొచ్చు. आज क्या क्या विशेष दिन है? ఈరోజు యొక్క గొప్పతనం ఏమిటి? ఎవరు చెప్తారు? చేయొద్దండి చూద్దాం. आज क्या क्या महोत्सव है? आज क्या क्या विशेष बात हुआ है आज का दिन? మాతాజీ చెప్పండి. తులసి శాలగ్రామక వివాహ మహోత్సవం. ఇక్కడ మీరు చూసారనుకోండి, అక్కడ మన తులసి అమ్మవారు ఉన్నారు కదా, ఎంత బాగా అలంకరించారు చూసారా? అక్కడ తులసీదేవి అలానే శాలగ్రామమూర్తి ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. మనం తులసి శాలగ్రామ పూజ గత 3 రోజుల నుంచి మన ఆలయంలో చేస్తున్నాం అనమాట. విశేషంగా ఈ రోజు కూడా మనం విశేషంగా దీప సమర్పణ చేస్తున్నాం భగవానుడికి. ఓకే, और क्या विशेष है आज का दिन? దేవ దీపావళి. ఎవరన్నారు? ఓ ప్రభుజీ చెప్పారు. आज దేవతాओं का దీపావళి है. కార్తీక పూర్ణిమ దేవతల యొక్క దీపావళి. ఇంకా ఏంటి విశేషాలు ఈరోజు?
ఎవరైతే ఆన్సర్లు కరెక్ట్గా చెప్తారో వాళ్ళందరికీ దీపాలు ముట్టించే అవకాశం వస్తుంది. మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోవాలని చూడాలంతే. रास पूर्णिमा, प्रसन्ना माता जी, वेरी नाइस. आज भगवान का रासलीला हुआ. शरद रासलीला के बाद अत्यंत मुख्यమైన रासलीला कार्तिक पौर्णమి రోజు జరిగిన రాసలీల. और क्या उत्सव है आज के दिन? ఇంకెవరు చెప్తారు? మన సాంప్రదాయానికి చాలా విశేషమైన రోజు ఈ రోజు. ఎనీ ఆన్సర్స్? తెలుసా మీకు ఎవరికైనా? ఈరోజు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు బృందావనంలో అడుగుపెట్టిన రోజు. पहली बार श्री कृष्ण चैतन्य महाप्रभु वृंदावन में आज के दिन पधारे थे, कार्तिक पूर्णिमा के दिन. कार्तिक पूर्णिमा से 2 महीना श्री कृष्ण चैतन्य महाप्रभु वृंदावन में थे. 2 నెలలు బృందావనంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఉన్నారు. మీకు ఆ విషయం తెలిసినా అండి? చైతన్య మహాప్రభుకి చాలా 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 ఇచ్చ ఉండింది, ఎలాగైనా సరే బృందావనానికి వెళ్ళాలి అని. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరండి? సాక్షాత్తుగా భగవంతుడు కదా, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు. భక్తులందరినీ అడుగుతున్నారు, మేము బృందావనం వెళ్ళొచ్చా అంటే అందరు అన్నారు, లేదు మహాప్రభు మాతోటే ఉండండి అంటే ఆయన అలానే ఉండిపోయారు అనమాట. కానీ ఒకసారి ఆయనకి చాలా తీవ్రమైన ఇచ్చ కలిగింది, బృందావనానికి ఎలాగైనా వెళ్ళాలి అని. महाप्रभु को ऐसा इच्छा हुआ, कैसे तो करके हमें वृंदावन जाना चाहिए, ఏదైనా ఆ పని చేసి బృందావనానికి వెళ్ళాలి అని అన్నప్పుడు వెంటనే మహాప్రభు ఏం చేశారో తెలుసా అండి? పక్కన గదాధర్ పండితుని అడిగారు, గదాధర్ జీ హమ్ బృందావన్ జా సక్తే హై క్యా అని పర్మిషన్ తీసుకున్నారు. ఎవరు? మహాప్రభు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఒక విషయం చెప్తారు, ఏమంటారో తెలుసా అండి? మనము ఏమి చేసినా సరే భక్తుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి, గురువుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. చాలామంది ఈ రోజులలో ఏం చేస్తారు తెలుసా? మొత్తం చేసేసి ప్రభుజీ మీకు గుడ్ న్యూస్ ఉంది చెప్పమా అని వచ్చేసి చెప్పేసి ఆశీర్వాదం ఇవ్వండి ప్రభుజీ అని చెప్పి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోతారు. అడగరు చేసే ముందు. सब कुछ जो करना चाहते हैं वो करके सिर्फ बोलने के लिए आते हैं कि ऐसा ऐसा हमने किया, आप आशीर्वाद दे दीजिए. కానీ మహాప్రభు లాంటి మహాప్రభు సాక్షాత్తుగా బృందావనానికి వెళ్ళాలంటే గదాధర్ పండిత్ని అడుగుతున్నారు. ఎందుకో తెలుసా అండి? రెండు కారణాలు ఉన్నాయి గదాధర్ పండిత్ని అడగడానికి. తెలుసా మీకు? ఏక్ హై భక్తోं का आशीर्वाद लेना चाहिए, एक कारण है. दूसरा वृंदावन जाने के लिए राधा रानी का कृपा चाहिए. और राधा रानी कौन है महाप्रभु का लीला में? श्री गदाधर पंडित जी. इसलिए गदाधर पंडित जी से परमिशन लिए श्री कृष्ण चैतन्य महाप्रभु जी ने. మనము మొన్న బృందావనం యాత్ర వెళ్ళాం. అక్కడ అందరికి భక్తులకు చెప్తున్నా, బృందావనంలో పనిచేసేది ఏదన్నా ఉంటే అది శ్రీమతి రాధారాణి యొక్క కృపనే. उधर 2G 3G 4G 5G कुछ नहीं चलता है, सिर्फ श्री जी चलती है. सिर्फ राधा रानी का कृपा चलती है वृंदावन में. आज विशेष रास पूर्णिमा का उत्सव है. అయితే మహాప్రభు ఏమన్నారు తెలుసా అండి? మహాప్రభు అన్నారట గదాధర్ పండిత్తో, ఎలాగైనా సరే ఇప్పుడే నాకు బృందావనానికి వెళ్ళాలని ఉంది, వెంటనే అన్నీ వదిలేసి బృందావనానికి వెళ్దాం పదా అని అక్కడ ఉండే భక్తులతో అన్నారట. कितने लोगों को ऐसा मन में आता है कि सब कुछ छोड़ के मंदिर जाके दर्शन करना है, सेवा का टाइम हो रहा है, चलो चलो भागते हैं. ऐसे कितने लोगों का मन में आता है? थोड़ा दिख नहीं रहे हैं, थोड़े लोगों के हृदय में आता है. ఎంతమందికి ఇలా అనిపిస్తుంది, అరే టెంపుల్కి అరే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చాలా మనసులో కనిపిస్తుందా? चलो भगवान का दर्शन करते हैं आज, तुरंत जाना चाहिए, खाना पीना सब कुछ छोड़ के दर्शन ही करना चाहिए అట్లా అనిపిస్తుందా మనకి? ఎవరివైనా అనిపిస్తుందట. చాలా మంచి భక్తులు మీరు రోజు గుడికి రావాలి, లేకపోతే భగవంతుడు ఫీల్ అవుతారు. ఇంత మంచి ప్రేమ ఉన్న భక్తులు కదండి మీరందరూ, రోజు సత్సంగానికి రావాలి. అయితే మహాప్రభుకి ఎంత అర్జెన్సీ అనిపించిందట బృందావనం కంటే, బలభద్ర భట్టాచార్య అనే భక్తులు చెప్పారు, ఇంకా ఏమీ మనం చేయకూడదు, జస్ట్ మనం బృందావనానికి బయలుదేరాలి ఇప్పుడు. మీకు ఒక విషయం చెప్తాను. మహాప్రభుకి ఎంత ప్రేమ బృందావనం అంటే, మహాప్రభు కట ఒక కృష్ణుణ్ణి చూస్తే, భగవంతుణ్ణి చూస్తే కళ్ళలో నుంచి ఎప్పుడు నీళ్లు గారుతూ ఉండేవటండి.
కళ్ళల్లో నుంచి కాన్స్టెంట్గా నీళ్లు కారుతూ ఉండేవాట. కానీ మహాప్రభు బృందావనానికి బయలుదేరినప్పుడు ఏమైందో తెలుసా అండి, ఇలా కారే నీళ్ళన్నీ ఇలా పిచికారిలాగా కారటం ప్రారంభమైంది కళ్ళల్లోంచి. అంటే అంత ఇంతూజియాజం, అంత ప్రేమ. నేను ఎప్పుడు వెళ్తాను బృందావనానికి, నేను ఎప్పుడు కృష్ణుని దర్శనం చేసుకుంటాను, నేను ఎప్పుడు సేవ చేసుకుంటాను. ఎంత ఇంతూజియాజం మనకి, అంత ప్రేమ, అంత శ్రద్ధ, అంత విశ్వాసం భగవంతుడి పైన కలగాలి. దానికోసం ప్రయత్నమే మనం చేస్తున్న సాధన. आज अगर हम इधर आए हैं और प्रवचन सुन रहे हैं, दीप प्रज्वलित करेंगे, कीर्तन करेंगे, नृत्य करेंगे, प्रसाद पाएंगे, इस सब का फल क्या है कि हमें भगवान का प्रेम प्राप्त होना चाहिए. आज सुबह श्रीमान विश्वरूप प्रभु भी वही क्लास में बता रहे थे, भगवान का प्रेम ही प्रयोजन है. భగవంతుణ్ణి ప్రేమించటమే మనందరి జీవితం యొక్క ప్రయోజనం. ఒక విషయం చెప్తాను. మేము ఒకసారి పూరిలో ఉన్నామన్నమాట. అది కార్తీక పూర్ణమి రోజు. మా గురువు గారితో ఉన్నాం, పరంపూజ శ్రీల రాధానాథ్ స్వామీజీ మహారాజ్తో. అయితే కారులో నేను ఇంకా మా గురువు గారు ఇద్దరమే ఉన్నాం. అయితే మా గురువు గారు అన్ని దర్శనాలు చేస్తూ ఉన్నారు, పూరిలో ఉండే అన్ని ప్రదేశాలన్నీ కూడా. అయితే మేము కూడా కూర్చొని వెళ్తూ ఉన్నాం వారితో. అయితే ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళమన్నారు గురువుగారు. गुरु महाराज जी बोले थे कि एक बार समुद्र के पास जाके आएंगे. तो फिर हम लेके गए गाड़ी को, अక్కడ पार्क చేసాం. महाराजल वारू समुद्र के अंदर ऐसा चलते 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 अंदर जा रहे थे. तो మేము ఒడ్డుకు కూర్చొని చూస్తున్నాం అనమాట ఏం చేస్తున్నారని. లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి పాదాలు తడిచిపోయి ఇక్కడ దాకా వచ్చాయి. ఇలా దోతి పైకి అన్నారు, ఇక్కడ దాకా నీళ్లు తడిచాయి. సముద్రం మీరు చూడండి, పౌర్ణమి రోజు అమావాస్య రోజు బాగా వేవ్స్ వస్తాయి, తెలుసా మీకు? बहुत ज़्यादा वेव्स आते हैं पूर्णिमा और अमावस्या को. तो हम इतना चिंतित थे कि महाराज जी ऐसा अंदर चले जा रहे हैं और मैं अकेला हूँ, पतलू कुतलू आदमी, कैसा पकड़ूंगा, कुछ हो गया तो అని నాకేమో నా భయం నాకనమాట. నన్నొక్కరిని అందరు ఇప్పుడు నా బాధ్యత అంటారు, మహారాజుల వారికి మనం ఏం చెప్తాం. మే ఉదర్ ఖడే ఓకే భగవాన్ కో ప్రార్థన కర్ రహా థా. సరే అని ఎప్పుడైతే ఇట్లా భగవంతుడికి ప్రార్థన చేస్తున్నానో అక్కడ ఆగిపోయారనమాట. ఆగిపోయి వెనకాలకు వస్తున్నారు. వెనకాలకు వచ్చేస్తే నేను అనుకున్నా, అమ్మయ్యా లోపలికి వెళ్ళట్లేదు, బతికిపోయినాం ఈరోజు, అందరు నై जा रहे बहुत अच्छा हुआ, ऐसा वापस आए. तो फिर उनका धोती गीला हो गया था. ఇక్కడ కింద నుంచి మొత్తం వాటర్ అయిపోయింది. అయితే నేను అన్నాను, మహారాజ్ మీ ధోతి తడిచిపోయింది, నా దగ్గర ఇంకో ధోతి ఉంది, నా బ్యాగులో తెచ్చి ఇవ్వనా. మహారాజుల వారన్నా, నీ దగ్గర ఇంకో ధోతి ఉందా, అయితే నేను స్నానం చేసి వస్తాను. నాకు ఇంకా వామ్మో టెన్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఈయన లోపలికి వెళ్ళొద్దంటే ఈయనేమో స్నానం చేసి వస్తా అంటాడు. ఏం చేయాలిరా బాబు, అది కూడా నేను లేను, మహారాజుల వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళిపోయాను, నేనేమో కారులోంచి ధోతి తేవడానికి వెళ్ళిపోతున్నాను. ఇంకా చూడండి పరిగెత్తుకుంటూ అసలు బీచ్లో అక్కడ ఎవ్వరు లేరనమాట, అసలు ఎవ్వరూ లేరు ఆ బీచ్లో. అదొక నిర్మానుషమైన ప్రదేశం, చక్రతీర్థం అనే ప్రదేశం పక్కన ఉంది. అక్కడ అన్ని గాజు బాటిళ్ళు అన్నీ కింద పడిపోయినాయి. ఆ రోజు ఇంకా ఏం చూసుకోలేదు, ఇంకా ఒక్క నిమిషంలో ఉండాలని ఆకాశంలో ఎగురుతున్నట్టు పరిగెత్తామన్నమాట. పరిగెత్తి ధోతి తీసుకొని వచ్చా. అంత లోపల మహారాజుల వారు స్నానం చేశారు, బయటకు వచ్చేసారు. అంత లోపల ధోతి ఇచ్చేసాం, బట్టలు మార్చుకున్నారు అన్నీ. అక్కడ పక్కన కూర్చున్నారు. నన్ను అన్నారు, నువ్వు వెళ్ళి ఇప్పుడు స్నానానికి అన్నారు. నేనన్నాను, మహారాజ్ నేను పోను స్నానానికి మాత్రం. महाराज बोले कि आप जाओ अभी स्नान करके आओ. मैं बोला मैं नहीं जाऊँगा. महाराज बोले अरे जाओ मैं इधर बैठ कर वेट करूँगा आपका, आप जाओ. मैं बोला नहीं महाराज जी हम नहीं जाएंगे. तो 4 साल అన్నారు, जाओ अच्छा लगेगा जाओ. नहीं. तो फिर महाराज बोले నీకంటే నేనే చాలా అడ్వెంచరస్గా ఉన్నాను అని అన్నారు. महाराज बोले कि आपसे ज़्यादा एडवेंचरस तो मैं हूँ. मैं बोला हाँ महाराज जी आप ही सबसे ज़्यादा एडवेंचरस है, पर हम नहीं कर सकते हैं. అయితే మహారాజుల వారు ఇంకా మేము ఈరోజు పూర్ణిమ చంద్రుడు చూస్తే మాకు ఈ విషయం గుర్తొస్తుంది. తో బీచ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. పూర్ణిమ చంద్రుడు ఉన్నారు, నేను ఇంకా గురువు గారు ఇద్దరమే నడుస్తున్నాం అనమాట. మహారాజుల వారు చూసావా పూర్ణిమ మూన్ ఎంత బాగుందో అని అంటే, మీ అందరు కనిపిస్తుందా, చంద్రుడు కనిపిస్తున్నాడా, ఎక్కడున్నాడు, ఎగ్జాక్ట్ వెనకాల ఉన్నాడా, ఎంత బాగున్నాడు ఈరోజు పూర్ణిమ చంద్రుడు చూడండి. आपको नहीं दिख रहा है क्यों? पेड़ है, ठीक है थोड़ा देर ऊपर आएगा इसलिए हम वेट कर रहे हैं. ఎప్పుడైతే చంద్రుడు పైకి వస్తాడో అప్పుడే మనం దీపాలన్నింటినీ వెలిగిస్తాం అనమాట. అందుకే మనం వెయిట్ చేస్తున్నాం, ముహూర్తం కోసమే వెయిట్ చేస్తున్నాం. అయితే ఆ రోజు రాత్రి చంద్రుడు ఎగ్జాక్ట్గా పైన ఉన్నాడు. అప్పుడు మహారాజుల వారు చంద్రుడిని చూపించి ఒక విషయం చెప్పారు.
ఎంత బాగున్నాడు చంద్రుడు. फिर महाराज बोले कि यही जो चंद्रमा है, यही चंद्रमा कृष्ण को भी देखा है. మహారాజుల వారు అన్నారు, ఈ చంద్రుడు ఏదైతే చంద్రుడు ఉన్నాడో కృష్ణుడిని కూడా చూసిన చంద్రుడు, రాసలీలను కూడా చూసిన చంద్రుడు, రాధారాణిని కూడా చూసిన చంద్రుడు ఈ చంద్రుడే అని అన్నాడు. నాకు అంత భావన మహారాజుల వారు చెప్తుంటే అప్పుడు చంద్రుడిని చూసి అమ్మయ్య ఎంత అదృష్టవంతుడు ఈ చంద్రుడు, కృష్ణుడిని చూసిన చంద్రుడు అని మనసులో కనిపించింది. మీరు చూడండి, ఈరోజు కూడా మనం చూస్తున్న చంద్రుడు కృష్ణుడిని చూసిన చంద్రుడు. మనందరికీ కృష్ణుడి పట్ల ప్రేమ భక్తి కావాలంటే ఆ చంద్రుడిని అడగండి. చంద్ర, ఎందుకో తెలుసా అండి, చంద్రుడు మనస్సుకి అధిపతి. इसलिए पर्ल का ईयर रिंग लगाते जिसको स्टेबिलिटी ऑफ थॉट चाहिए. पर्ल ముత్యం పెట్టుకుంటారనమాట. ఎందుకు అంటే ముత్యము చంద్రుడు మనస్సుకి కంట్రోల్ చేస్తారనమాట. అందుకే మరి చూడండి, సముద్రం కూడా చంద్రుడి యొక్క ప్రభావం పైన పైకి కిందికి అవుతుంది. అట్లనే మన మనస్సు కూడా పూర్ణమి ఇంకా అమావాస్యకి పైకి కిందికి అవుతుంది. కాబట్టి మనం చంద్రుడికి ఒకటే ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా అండి? ఓ చంద్రమా, నా మనసు భగవంతుడి పట్ల వెళ్ళేటట్టు చూడు. क्या प्रार्थना करना है कि ओ चंद्रमा जी, हमारे मन जो इधर उधर विचलित होता है उसको सिर्फ भगवान कृष्ण के अनुरुक्त रखो. అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మా గురువు గారు ఒక విషయం చెప్పారు. నీకు నేను ఈ పేరు ఎందుకు ఇచ్చానో తెలుసా అని అన్నారు. मैं आपको ये नाम क्यों दिया, आपको मालूम है क्या అని అన్నారు. నేను నై మహారాజ్ జీ అని అన్నాను. అయితే మహారాజుల వారు చెప్పారు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి ప్రభుపాదుల వారికి ఒక శిష్యులు ఉండేవారు, పూరి మహారాజ్ అని వారి పేరు. అయితే వారి యొక్క పూర్వాశ్రమ నామం ప్రణవానంద దాస్. అయితే మహారాజుల వారు అన్నారు, పూరి మహారాజ్ యొక్క జ్ఞాపకార్థం నీకు ప్రణవానంద దాస్ అనే పేరు ఇచ్చాను అని అన్నారు అనమాట. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా అండి? నిన్నటి రోజున భక్తి ప్రమోద్ పూరి మహారాజ్ యొక్క తిరోభావ దినోత్సవం. వారిని ఒకసారి స్మరించుకున్నట్టుంటుంది. ఎందుకో తెలుసా అండి వారిని స్మరించుకోవాలి? ఎలాంటి భక్తులంటే, ఎలాంటి గురునిష్ట కలిగిన వారంటే, ఒకసారి వాళ్ళ గురువు గారు క్లాస్ చెప్తూ ఉంటే వారు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక తేలు కుట్టిందట పాదానికి. ఏమైందట? తేలు, స్కార్పియన్ ఆకే ఉनको काटे. इतना दर्द होता है स्कॉर्पियन काटने से. किसी को हुआ कभी स्कॉर्पियन काटा किसी को? ఎప్పుడైనా తేలు కుట్టిందా ఎవరికైనా? తేలు కుట్టలేదు ప్రభుజీ, చీమ కుట్టింది, దోమ కుట్టింది. దోమ కుడితేనే దాని అంతు చూసాం ప్రభుజీ బ్యాట్ పట్టుకొని అంటే. పెద్ద కురుక్షేత్ర యుద్ధంలాగా బ్యాట్లు పట్టుకొని మొత్తం ఇల్లంతా దేనికోసం ఫైటింగ్? ఇంత చిన్న దోమ పాప. ఆ దోమ కుడితేనే మనం ఉండలేమా? అవునా కదా? ఎక్కడుందా దోమ? ఎలాగైనా ఆల్ అవుట్లు పెట్టి ఏదో ఒకటి చేసి దోమలన్నింటి బయట పంపిస్తుంది. తేలు కుట్టింది, చాలా నొప్పేస్తుంది. అయినా వారు ఏం చేశారో తెలుసా అండి? పరిగెత్తుకుంటూ మా గురువు గారి ప్రవచనం మిస్ అవ్వకూడదు అని వెళ్ళి క్లాస్లో కూర్చున్నాను. ఆ ఓపిక, ఆ పెయిన్ని మొత్తం బిగబట్టుకొని కూర్చున్నట్టు క్లాస్లో. ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాదుల వారికి తెలిసిందో, వారు అన్నారట, అసలు ఎంత నిష్ఠ నీకు, ఎంత ప్రేమ నీకు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి ప్రభుపాదుల వారు ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టారో అప్పుడు లాస్ట్ ఆయన అన్న పేరు అక్కడ ప్రభు ఉంటే ప్రణవానంద ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని వారి శరీరాన్ని విడిచిపెట్టారనమాట. కాబట్టి లాస్ట్ వారిని దర్శనం చేసుకున్న వారు కూడా పూరి మహారాజ్. చూడండి ఎంత నిష్ఠ ఉన్నదో. ఎందుకు తెలుసా అండి వారికి అంత నిష్ఠ? గురువు గారి దగ్గరికి వినడానికి ఎందుకంత నిష్ఠ ఉండాలి? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు బృందావనానికి వెళ్ళడానికి ఎందుకంత నిష్ఠ ఉండాలి? ఎందుకో తెలిసిన? ఇంత ప్రేమ, ఇంత కమిట్మెంట్, ఇంత నిష్ఠ ఉంటేనే మనం భగవంతుడి యొక్క కృపను పాత్రలవ్వగలం. ఈరోజు ఏమైపోతుందంటే చాలా ఈజీ అయిపోయింది మనందరికి కూడా. ఎందుకంటే అన్ని దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా మనం దీపం పెట్టేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా దర్శనాలు అయిపోతాయి, ఎక్కడికి వెళ్ళినా విఐపి దర్శనాలు ఉంటున్నాయి. ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా సరే, ఇప్పుడు మేము రేపు శ్రీరంగం వెళ్తున్నా, ఇప్పుడు బయలుదేరాం అనుకోండి 1.5 అవర్లో శ్రీరంగంలో ఉండొచ్చు. మనం మీ అందరికీ ఒక విశేషమైన సూచన ఏంటి అంటే, మనం 2026వ సంవత్సరంలో ఇస్కాన్ ఎదిలాపురం ఆదిలాబాద్ నుంచి జరిగే మొట్టమొదటి యాత్ర శ్రీరంగ క్షేత్ర యాత్ర జనవరి నెలలో వెళ్తున్నాం అనమాట. నిన్న మనం రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసా.
ఈరోజు సాయంత్రం కల్లా సుమారుగా 1000 కంటే ఎక్కువ మంది భక్తులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు శ్రీరంగ క్షేత్ర యాత్ర కోసం. మీలో ఎవరైనా రావాలి అని అనుకుంటే మన ప్రశాంత్ ప్రభు ఉన్నారు ఇక్కడ, ప్రశాంత్ ప్రభువుని కానీ శ్రీనివాస్ ప్రభువుని కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పటి వరకు 1000 మంది భక్తులు చాలా అంగరంగ వైభవంగా 6 రోజుల యాత్ర మనం అక్కడ శ్రీరంగ క్షేత్రంలో చేసుకోబోతున్నాం జనవరి నెలలో. అయితే చాలా సులభమైపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళు కాకుండా ప్రపంచం వ్యాప్తంగా ఉండే భక్తులందరూ కూడా లైవ్ మాధ్యమంలో వింటున్నారు. ఎంత సులభమైపోయింది చెప్పండి. ఇంత సులభంగా దొరికినప్పుడు మనం దాన్ని ఈజీగా తీసుకునే ఛాన్స్ వస్తుంది. అందుకే మనము ఈ విషయాలను మరలా 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 తలుచుకుంటూ ఉంటాం. ఎంత నిష్ఠ కావాలి, ఎంత శ్రద్ధ కావాలి, ఎంత విశ్వాసం కావాలి మన భగవత్ ప్రాప్తి కానీ భగవంతుడి యొక్క కృప కానీ మనకు కావాలి అంటే. ఈరోజు తులసి శాలగ్రామ వివాహోత్సవం కూడా, తులసి యొక్క మహాత్యం మొన్న మనం ప్రవచనంలో చెప్పుకున్న కొంతమంది మీరు అందరు భక్తులు వచ్చే ఉంటారు. మీకు ఒక విషయం తెలిసిన, ఒక్కొక్క పువ్వులో, ఇప్పుడు ఇది రోజా పువ్వు కదండి, ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క దేవత ఉంటారట. ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుందట. కానీ తులసిలో సాక్షాత్తుగా భగవంతుడి యొక్క అన్ని స్వరూపములు ఉంటాయి. అన్ని స్వరూపములు, 4 కోట్ల తీర్థములు కూడా తులసి యొక్క మొదల్లో ఉంటాయి. తులసి యొక్క మధ్య భాగంలో సకల దేవతలందరూ ఉంటారట. తులసి యొక్క మంజరి ప్రదేశంలో సకల శాస్త్రములు, వేదములు అన్నీ ఉంటాయి. అందుకే తులసి యొక్క పూజ, తులసి ద్వారా భగవంతుడి యొక్క పూజ అనేది అత్యంత విశేషం. ఈరోజు ఇప్పుడు మనకి ప్రవచనం అవుతుంది కదండి, ప్రవచనం అయిపోయాక మనం కీర్తన చేసుకుంటాం. కీర్తన చేసినప్పుడు అందరు భక్తులు, ఇక్కడ మీకు ఒక విశేషం చెప్తాను, కొన్ని వేల దీపములతో ఆలయాన్ని అలంకరించడం జరిగింది. కొన్ని వేల దీపాలు, రకరకాల రూపములతో మనం స్వామిని వివిధ రూపాలలో తిలకంగా, హరే కృష్ణ, పద్మము, శ్రీరామ, ఇలా కొన్ని వేల దీపములతో. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఇక్కడే కూర్చొని జాగ్రత్తగా కీర్తన చేస్తూ దర్శించారనుకోండి, శిఖరం పైన ఒక దీపం ఉంది, మీకు ఇప్పుడు కనిపించట్లేదు, కానీ అక్కడికి పైకి వెళ్ళి వెలిగిస్తారు. ఆ శిఖరం పైన ఉండే దీపములో 1,000,000 ఒత్తులు ఉన్నాయి. ఎన్ని ఒత్తులు? 1,000,000 ఒత్తులు ఉన్నాయి. ఆ శిఖరం పైన ఉండే దీపాన్ని వెలిగించినప్పుడు చంద్రుడి యొక్క చంద్ర కాంతిలో ఆ దీపాన్ని మనం, ఈ లైట్లన్నీ ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేసి ఇక్కడ మీరు మంచిగా కీర్తన చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఆ శిఖరం పైన దీపం వెలుగుతుందో దాన్ని దర్శనం చేసుకోండి. భగవంతుడికి ఒకటే ప్రార్థన చేయండి, ఆ శిఖరం, ఈ దీపాలన్నీ, ఈ వేల కాంతులతో దీపాన్ని చూస్తున్నప్పుడు స్వామికి ప్రార్థన చేయండి, స్వామి ఈసారి మనం 1000 దీపాలు మీకు సమర్పణ చేశాం, 1,00,000 దీపాలు మీకు సమర్పణ చేశాం, ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా కైంకర్యం మేము మీకు చేసుకోగలుగుతాం కాక. ఇంత వెలుగు ఏదైతే మీకున్నదో, ఏదైతే ఇంత వెలుగు ద్వారా మిమ్మల్ని చేసుకుంటున్నామో, అలానే మాకు శాస్త్రం అనే జ్ఞానము మా హృదయంలో రాగాక. ఆ శాస్త్రం అనే జ్ఞానము ద్వారా మీకు ప్రేమతో మిమ్మల్ని చూడొచ్చు. ఆ విధంగా మనం స్వామికి ప్రార్థన చేసుకుందాం. అందరూ భగవంతుని ఆశ్రయిద్దాం. ఈరోజు దామోదర మాసంలో చిట్ట చివరి రోజు, చాతుర్మాస్యంలో దామోదర మాసంలో లాస్ట్ రోజు. మనకి ఇంకా 15 రోజులు తెలుగువారి కార్తీక మాసం ఉంది కాబట్టి మనకి ఆలయంలో ఇంకో 15 రోజులు కూడా దీపోత్సవం నడుస్తూనే ఉంది. అలానే దామోదర మాస కార్యక్రమాలు కూడా నడుస్తూనే ఉన్నాయి. రేపు ఎల్లుండి అలా దామోదర మాస కార్యక్రమాలు కూడా మనకి 20వ తారీఖు వరకు నడుస్తూ ఉన్నాయన్నమాట, దామోదర మాస కార్యక్రమాలు కూడా. కానీ మీరు చూడండి, దామోదర లీల ఎంత అద్భుతమైన లీల. ఇక్కడ ఉన్నారు చూడండి దామోదర్, ఎంత విశేషం చూడండి. దామోదర్ కృష్ణుడు భగవంతుడు, అటువంటి భగవంతుణ్ణి కట్టేసి పెట్టిందట యశోదమ్మ చూడండి, ఎంత కడుతూ ఉంటే కృష్ణుడు ఎంత భయపడుతున్నాడో చూడండి. భయం కూడా వస్తుందా భగవంతుడికి? జనాలు భగవంతుడిని చూసి భయపడతాడు, కానీ భగవంతుడిని కూడా భయపెట్టేది ఏంటో తెలుసా అండి? ప్రేమ ఉందనుకోండి, భగవానుడు కూడా అంత భయపడతాడట, అంత ప్రేమ పడతాడట, అంత ఆప్యాయతంగా ఉంటాడట భక్తులకు. ఎంత ప్రేమ యశోదమ్మకు ఉంది. ఆవిడ ఒక రాణి, కానీ ఏం చేసిందండి? నేనే నా పిల్లవాడికి సేవ చేస్తాను, నేనే నా పిల్లవాడికి వెన్న చేస్తాను అని ప్రొద్దున్నే లేచి వెన్న తీస్తూ భగవంతుడి యొక్క నామాలు పలుకుతూ
భగవంతుని స్మరిస్తూ ఉన్నది. కృష్ణుడు వచ్చాడు, వెన్న కావాలన్నాడు, పాలు కావాలన్నాడు, పాలు తాగేశాడు, వెన్న తినేశాడు, వెన్న బద్దలు కొట్టేశాడు, ఇల్లంతా ఇది చేసేశాడు. యశోదమ్మకి చాలా కోపం వచ్చింది, యశోదమ్మ వెనకాల పడింది. ఎన్ని యశోదమ్మ పరిగెత్తుతూ ఉంటే కృష్ణుడు పరిగెత్తుతూ ఉన్నాడట. ఎందుకో తెలుసా అండి, యశోదమ్మ వైపు కూడా కృష్ణుడు చూడలేదట. ఎందుకంటే కర్ర పట్టుకున్నదట యశోదమ్మ. కర్ర పట్టుకునేసరికి కోపం ఉంది నీ లోపల, కాబట్టి నేను చూడను. యశోదమ్మ పరిగెత్తుతూ ఉంటే పూలు పడిపోయాయట. పూలు ఎందుకు పడిపోయాయో తెలుసా అండి, కొన్ని పూలు అనుకున్నాయట, అయ్యో వీడు కృష్ణుని పట్టేసుకుంటుందేమో, ఇంత పెద్ద పాపంలో మేము భాగ్యస్వామిని తీసుకోము అని పూలు పడిపోయాయట, ఈ మైక్ పడిపోయినట్టుగా. ఇంకొన్ని పూలు అనుకున్నాయట, అయ్యో యశోదమ్మ ఇంత కష్టపడి పరిగెత్తుతుంది కదా, మేమెందుకు భారం ఇవ్వాలి అని పక్కకు పడిపోయాట. ఇంకొన్ని పూలు పడ్డాయటండి. ఎందుకో తెలిసిన, ఇంత ప్రేమ ఉన్నదా కృష్ణుడి పట్ల, అసలు ఇలాంటి తల్లి యొక్క పాదధూళి మాకు కావాలి అని యశోదమ్మ పాదాల పైన ఇంకొన్ని పుష్పాలు పడిపోయాయట, పాదాలు ముట్టుకోవాలి అని. అలా అందరూ కూడా భక్తిని ప్రేమించే తత్వం కలిగిన వారు. చిట్ట చివరికి పట్టేసుకుంది యశోదమ్మ. ఎంత తాళ్ళు కట్టినా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఏంటో తెలుసా అండి 2 అంగుళాలు? ఒకటి, మన ప్రయత్నం ఉండాలి. हम प्रयास करना चाहिए. भक्ति एक चीज बोलता हूं, सुलभंगा भगवंतुడు దొరకడు. अगर हम ऐसा सोचेंगे कि ठीक है हो जाएगा, तो भगवान का प्राप्ति डिफिकल्ट है. हमें మన వైపు నుంచి కష్టపడాలి. ఎప్పుడైతే మనం కష్టపడతామో ఆ కష్టాన్ని ఎప్పుడైతే భగవంతుడు చూస్తాడో, जब भगवान हमारा श्रम देखते हैं, तब उनके हृदय में जब करुणा आती है, तब भगवान बंध जाते हैं. కాబట్టి ఎప్పుడు కూడా మనం అనుకోకండి చేసేద్దాంలే, అయిపోతుందిలే, ఇది ఓకే అది ఓకే, అలా అనుకోకండి. ఎప్పుడు కూడా మనం కష్టపడి ప్రయత్నం చేద్దాం. మీకు విషయం చెప్తాను, ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎంతమంది మాతాజీస్, ఎంతమంది యూత్ పిల్లలు, చిన్న పిల్లలు, మోహన్ గోపాల నుంచి స్టార్ట్ చేస్తే అందరూ కూడా ఎంత కష్టపడి ఈ దీపోత్సవాన్ని తయారు చేశారు. మా మోహన్ గోపాల్ అయితే ధోతి వేసుకున్నాడు, నూనె పోయండిరా అంటే ఎన్ని వేల దీపాలలో నూనె పోసాడు, మొత్తం ధోతి అంతా నూనెతో తడిచిపోయాయి. మా పిల్లలు అసలు ఏం పరిగెత్తారు, అసలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం పరిగెత్తుతూ దీపాలు పెట్టి పుష్పాలు తీసి, మాతాజీలందరూ వేల దీపాలు వంగి పెట్టి, ఒత్తులు వేసి, నూనె వేసి, ముగ్గులు వేసి, అలంకరణ చేసి, లోపల గర్భగృహం నుంచి మన పిల్లలైతే పైకెక్కి, ఆలయం పైకి, శిఖరం పైకి ఎన్ని కార్యక్రమాలు, ఎంత సేవ చేశారు. అప్పుడు మనకి ఈరోజు ఇంత కార్యక్రమం అవుతుంది. కేవలం వీళ్ళే కాదండి, మన కిచెన్లో ఎంతమంది భక్తులు అద్భుతమైన ప్రసాదాలు తయారు చేశారు తెలిసిన. ఈసారి ఇస్కాన్ ఆదిలాబాద్లోనే మొట్టమొదటిసారి మనం కొన్ని రెసిపీస్ ఈరోజు ట్రై చేసామన్నమాట. చాలా అద్భుతమైన ప్రసాదం, మీరు లాస్ట్ వరకు ఉంటే తీసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్రసాదాలు, ఇంత అద్భుతమైన ఏర్పాట్లు, అలంకరణలు, దీపాలు, ఇవన్నీ ఎందుకోసం అని అంటే మన ప్రయత్నము భగవంతుడికి చూపించడానికి. మనము అయ్యా స్వామి నీకు ప్రసన్నత కోసం, నిన్ను మెప్పించడానికి, నీ ప్రీత్యర్థం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము, ఈ ప్రయత్నాన్ని యాక్సెప్ట్ చేయి. ఇది ఎవరి కోసం, ఎవరికి చూపించడానికి అంటే కేవలం భగవంతుడికి చూపించడానికి. किसको दिखाने के लिए ये सब? भगवान का प्रीत्यर्थ, भगवंतुడి కోసం అని చేస్తున్నాం.